ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము సభాపర్వము జైత్రయాత్ర. ధర్మరాజు తన నలుగురు తమ్ముళ్లను నలుగురిని పిలిచి 4 దిక్కులకు జైత్రయాత్రకు పంపించాడు. అర్జునుని జైత్రయాత్ర. అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఉత్తర దిక్కున ఉన్న పులిందుడిని, పృథివీజుడిని, అఖిలద్వీప మండలాధీశులను ఓడించి సామంతులను చేశాడు. రగ్ధోతిషపుర మహారాజు భగదత్తుడి మీద దండెత్తాడు. అతనితో 8 రోజులు యుద్ధం చేశాడు. భగదత్తుడు తన బలం క్రమంగా కోల్పోయాడు. అప్పుడు భగదత్తుడు, అర్జున, మనమిరువురము ఇద్రుల పుత్రులము. మనం యుద్ధం చేయటం ఉచితం కాదు. నీకేం కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నాడు. నువ్వు కప్పం చెల్లించు, యాగానికి రా అన్నాడు. తరువాత అర్జునుడు అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి రాజులను జయించి కప్పం గ్రహించాడు. ఉలూక దేశాధిపతి బృహంతుని, ఉత్తర ఉలూక దేశాధిపతులను, దేవప్రస్థరాజు సేనాబిద్దుడిని, విశ్వగస్వుడిని, పర్వతరాజులను, కాశ్మీరాది దేశాధిపతులను ఓడించాడు. సింహపురాధీశుడు చిత్రాయుధుని, అటవికరాజులను, దుష్టులను, కాంబోజ కటకరాజును జయించాడు. మేరుపర్వతాన్ని దర్శించాడు. ఉత్తర కురు దేశాల మీద దండెత్తి ఓడించాడు. వారి వద్ద కప్పాలు, రత్నాభరణాలు గ్రహించాడు. ఈ విధంగా అర్జునుడి ఉత్తర దేశ జైత్రయాత్ర పూర్తి చేశాడు. భీమసేనుని జైత్రయాత్ర. భీమసేనుడు తూర్పు దేశ జైత్రయాత్రకు వెళ్ళాడు. పాంచాల దేశము, విదేహ దేశము, దశార్ణ దేశాలను జయించి చేదీ దేశంలో అడుగుపెట్టాడు. చేదీరాజు శిశుపాలుడు భీమసేనుడికి లొంగిపోయి కప్పం కట్టాడు. విధంగా భీమసేనుడు తూర్పు దేశాలను జయించాడు. కోట్ల సంఖ్యలో రత్నాలు, వజ్రాలు, బంగారము, ధనము కప్పంగా తీసుకొచ్చాడు. సహదేవుని జైత్రయాత్ర. సహదేవుడు దక్షిణ దిశగా జైత్రయాత్రకు వెళ్ళాడు. సుమిత్రుడు, సూరసేనుడు, దంతవక్రుడు యవనులను జయించాడు. నర్మదా నదీ తీరాన అవంతిరాజులను ఓడించాడు. మహిష్మతీపురం చేరాడు. ఆ దేశపురాజు నీలుడితో యుద్ధం చేశాడు. సహదేవుని సైన్యం మీద నీలుడు అగ్నిదేవుని పురికొల్పాడు. పూర్వము నీలుని వంశస్థుడైన నిషాదుడు రాజ్యం చేసే సమయంలో అగ్నిదేవుడు వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆ సమయంలో పొరపాటున పరస్త్రీతో సంగమించాడు. రాజభటులు అగ్నిదేవుని పట్టుకొని నిషదుని ముందు నిలబెట్టారు. అగ్నిదేవునికి కోపం వచ్చి తన నిజరూపం చూపించి తన అగ్నికీలలతో బుసలు కొట్టాడు. నిషదుడు భయపడి అతనికి మొక్కాడు. అగ్నిదేవుడు శాంతించి విషదుడిని వరం కోరుకోమనగా నిషదుడు భవిష్యత్తులో మహిష్మతీపురం మీద దండెత్తిన వారిని దగ్ధం చెయ్యి అని అడిగాడు. బదులుగా అగ్నిదేవుడు విషదుణ్ణి, మహిష్మతీపుర వనితలు, శృంగారవతులు, వారి స్వేచ్ఛావిహారానికి నువ్వు అనుమతి ఇవ్వాలి అని అడిగాడు. అగ్నిదేవుని ప్రభావంతో సహదేవుని సైన్యాలను అగ్నికీలలు చుట్టుముట్టాయి. సహదేవుడు శుచి అయి అగ్నిదేవుని స్తుతించగా అగ్నిదేవుడు అభయమిచ్చాడు. విషయం తెలుసుకున్న నీలుడు సహదేవునితో స్నేహం చేసి విలువైన కానుకలు కప్పంగా ఇచ్చాడు. సహదేవుడు అక్కడి నుంచి రుక్మి, భీష్మక, శూర్వాక, దండకరాజులను జయించాడు. వారు సహదేవునికి కప్పం జల్లించారు. చివరగా లంకాధిపతి విభీషణుడికి ధర్మరాజు రాజసూయ యాగం గురించి, తన దక్షిణ దేశ జైత్రయాత్ర గురించి వివరించి విభీషణుడి వద్ద కప్పం తీసుకురమ్మని దూతలను పంపాడు. విభీషణుడు అందుకు అంగీకరించి కప్పం పంపాడు. సహదేవుని జైత్రయాత్ర పూర్తి చేశాడు. నకులుని జైత్రయాత్ర. నకులుడు పశ్చిమ దిశగా జైత్రయాత్రకు బయలుదేరాడు. మహీతక దేశాన్ని మరు, మాళవ, బర్బర, కర్బర, శైరీషక, దాశార్ధ దేశాలు జయించాడు. ద్వారకకు వచ్చి శ్రీకృష్ణునకు తన రాక తెలిపాడు. తన మేనమామ మద్రదేశాధిపతి శల్యుని వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి మర్యాదపూర్వకంగా కప్పం కట్టించుకున్నాడు. మిగిలిన దేశాలను జయించి కప్పం కట్టించుకుని తిరిగి వచ్చాడు. భీమసేనుడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు 4 దిక్కులను జయించి అసంఖ్యాకంగా ధనకనక వస్తు వాహనాలు తీసుకొచ్చారు. ద్వారక నుంచి శ్రీకృష్ణుడు అశేష ధనకనక వస్తు వాహనాలతో వచ్చాడు. అవన్నీ ధర్మరాజుకు ఇచ్చి గౌరవించాడు. ధర్మరాజు అవి చూసి సంతోషించి రాజసూయ యాగం ప్రారంభించాడు. రాజసూయ యాగం చేయటానికి నన్ను వినియోగించు అన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో, నీ దయవల్ల సార్వభౌమత్వం లభించింది, అశేష సంపదలు లభించాయి, నన్ను రాజసూయ యాగం చేయటానికి నియోగించు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, నువ్వు రాజసూయ యాగం ప్రారంభించు, అందుకు నీ ఇష్టం పనికి నన్ను, నీ ప్రియం కోరే ఇతరులను నియోగించు అన్నాడు. శ్రీకృష్ణుని అనుమతి పొంది ధర్మరాజు రాజసూయం ప్రారంభించాడు. యాగానికి కావలసిన ఏర్పాట్లు చూడటానికి సహదేవుని నియమించాడు. శిల్పులను పిలిపించి యజ్ఞశాల నిర్మింపజేశాడు. నానా దేశాధీశులకు ఆహ్వానం పంపాడు. ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నించి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వారంతా రాజసూయ యాగానికి విచ్చేశారు. వచ్చిన వారిని ధర్మరాజు తగిన రీతిన సత్కరించి వసతి ఏర్పాటు చేశాడు. అందరికీ దానధర్మాలు చేయటానికి అధిపతిగా కృపాచార్యుని, కార్యాచరణకు భీష్ముని, ద్రోణుని, సకల వస్తు వ్యయానికి విదురుని, నానాదేశ రాజులు తెచ్చిన కానుకలు స్వీకరించటానికి దుర్యోధనుడిని నియోగించాడు.
శుభముహూర్తంలో ధర్మరాజు యజ్ఞదీక్ష చేసుకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు. పైలుడు దౌమ్యుడు ఋగ్వేద ఋత్వికులుగాను, యజ్ఞవల్కుడు యజుర్వేద ఋత్వికునిగాను, సుసాముడు సామవేద ఋత్వికుగాను, వ్యాధవ్యాసుడు ప్రధాన ఋత్వికుగాను, నారదాది మహర్షులు సదస్సులుగాను, భీష్ముడు సహాయకుడుగాను ఉండగా యాగం మొదలైంది.